ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ దాడుల గురించి ఇప్పుడు మీడియా పక్కన పెట్టింది. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ అంతా ఒకటే. ఛానల్ పెట్టినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ వెబ్సైట్ ను ఓపెన్ చేసినా ట్రంప్ సుంకాలే ప్రధాన శీర్షికల్లో నిలుస్తున్నాయి. ఏప్రిల్ 2న ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించాడు. ఏ దేశాలపై ఎంత రేటులో సుంకాలను విధిస్తున్నారో ట్రంప్ వివరించాడు. దీంతో తమపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటూ ప్రపంచ దేశాలు ఆరా తీసుకుంటున్నాయి. అయితే ట్రంప్ ప్రకటించిన సుంకాల్లో టాప్ 10 హైలైట్స్ ఏంటి? ట్రంప్ సుంకాల లెక్కలో బొక్కలు ఉన్నాయా? పెంగ్విన్లను కూడా సుంకాలు కట్టమని ట్రంప్ అడుగుతున్నాడా? తైవాన్ను దేశంగా ట్రంప్ గుర్తించాడా? ట్రంప్ సుంకాలపై స్పెషల్ స్టోరీ, వాచ్ దిస్. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం మొదలైందా? ఏ దేశాలకు ఎంత సుంకాలను ట్రంప్ వడ్డించాడు? ట్రంప్ ప్రతీకార సుంకాల్లో 10 హైలైట్స్ ఏంటి? సుంకాలు ఎప్పుడో పాఠశాలలో వీటి గురించి చదివే ఉంటారు చాలామంది. బహుశా ఎవరికి గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే సాధారణ పౌరుల జీవితాల్లో ఈ సుంకాల ప్రభావం నేరుగా కనిపించదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ట్రంప్ సుంకాలపైనే జోరుగా చర్చించుకుంటున్నారు. బహుశా 2025 అంటేనే టారిఫ్స్ ఇయర్గా పేరు పొందొచ్చు. బహుశా డొనాల్డ్ ట్రంప్ ప్రకారమైతే ఈ దశాబ్దపు పదం కావచ్చు. ఫిబ్రవరి 2ని భారీ విముక్తి సుంకాల దినోత్సవంగా ట్రంప్ ప్రకటించాడు. దీనికోసం అమెరికా అధ్యక్షుడు వైట్ హౌజ్లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాడు. వేదికంతా అమెరికన్ జెండాలతో ముస్తాబు చేశారు. భారీ కరతాళ ధ్వనులు, హోరెత్తించిన సంగీతంలో ట్రంప్ అలా నడిచొచ్చాడు. ఆ తర్వాత భారీ ప్రసంగం చేశాడు. సుమారు గంటసేపు ట్రంప్ మాట్లాడాడు. ప్రత్యేక చార్టులు తీసుకొచ్చాడు. పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు తప్పుడు ఆరోపణలు చేశాడు. అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చాడు. దశాబ్దాలుగా అమెరికాను మిత్రదేశాలు, శత్రువులు కలిసి దోచుకుంటున్నట్టు ఆరోపించాడు. తమ ఉద్యోగాలను దొంగిలించారని విమర్శించాడు. తమ కర్మాగారాల్ని దోచుకున్నట్టు మండిపడ్డాడు. అందమైన అమెరికన్ డ్రీమ్ను ముక్కలు చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమెరికన్ పన్ను చెల్లింపుదారుల్ని 50 ఏళ్లకు పైగా దోచుకున్నట్టు ఆరోపించాడు. ఇకపై అలా జరగనివ్వనని ట్రంప్ హామీ ఇచ్చాడు. ప్రసంగం తర్వాత ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశాడు. ఒక్క కలంపోటుతో ప్రపంచ వాణిజ్య క్రమాన్ని ట్రంప్ ధ్వంసం చేశాడు. సింపుల్గా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు. ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాడు. మరో రకంగా చెప్పాలంటే ఎత్తుకు పై ఎత్తు సుంకాలన్నమాట. ఒక దేశం అమెరికా వస్తువులపై 10% సుంకాలు విధిస్తే అమెరికా కూడా 10% సుంకాలను విధిస్తుంది. ప్రతీకార సుంకాలపై నిర్వచనం ఇదే అన్నమాట. కానీ డొనాల్డ్ ట్రంప్ వర్షన్ మాత్రం భిన్నంగా ఉంది. ట్రంప్ సుంకాలపై ఫుల్ క్లారిటీగా రావాలంటే వాటిని 10 హైలైట్ అంశాలను చూడాల్సిన అవసరం ఉంది. సో ఇందులో మొదటి హైలైట్ ఏంటో చూద్దాం. సుంకాల విషయంలో ట్రంప్ పూర్తిగా ప్రతీకారానికి దిగలేదు. అంటే ట్రంప్ ఒరిజినల్ ప్లాన్ ఇది కాదన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆయా దేశాలు విధించే సుంకాల రేట్లను మాత్రమే తాను చూడటం లేదని ట్రంప్ చెప్పాడు. ఆయా దేశాలు ఎగుమతి చేసే వస్తువులపై సబ్సిడీలు, పన్నుల మినహాయింపుల్ని కూడా పరిశీలిస్తామని ముందు ట్రంప్ చెప్పాడు. ఈ విధానం మరింత దారుణమైనది. కానీ ట్రంప్ అలా చేయలేదు. ట్రంప్ పేర్కొన్న ప్రతీకార సుంకాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఈ సుంకాలను దయతో కూడిన టారిఫ్లుగా ట్రంప్ పేర్కొంటున్నాడు. ట్రంప్ విధించాలనుకున్న సుంకాల్లో సగం మాత్రమే ప్రకటించాడన్నమాట. ఇది మొదటి హైలైట్. ఇక రెండో హైలైట్ ఏమిటి అంటే అమెరికాకు వచ్చే కొన్ని దిగుమతులపై కేవలం 10% సుంకాలను మాత్రమే విధించాడు. ఈ సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తాయి. నిజానికి ఈ 10% సుంకాలు కేవలం కొన్ని దేశాలకు మాత్రమే వర్తిస్తాయి. 10% టారిఫ్ జాబితాలో యునైటెడ్ కింగ్డమ్, బ్రెజిల్, సింగపూర్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి. అంటే ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై కేవలం 10% సుంకాలను ట్రంప్ విధించాడన్నమాట. ఇక మూడో హైలైట్ ఏమిటంటే ట్రంప్ దయతలిచి తగ్గించిన సుంకాల ప్రభావం మాత్రం సుమారు 60 దేశాలపై పడుతుంది. ఈ దేశాలపై సుంకాలు 10% కంటే ఎక్కువగానే ఉంటాయి. అందులో ప్రధానమైనవి ఒకసారి చూడండి. చైనా దిగుమతులపై 67% సుంకాలు విధించినట్టు వైట్ హౌజ్ చెబుతోంది. ఇందులో ప్రతీకార సుంకాల రేటు 34% అయితే ఇప్పటికే చైనాపై విధించిన సుంకాలు 25%గా ఉన్నాయి. మొత్తం కలిపి 50% కంటే పైగానే డ్రాగన్ కంట్రీపై సుంకాలను ట్రంప్ విధించాడు. ఇక యూరోపియన్ యూనియన్పై 39% సుంకాలను ట్రంప్ విధించాడు. ఇందులో ప్రతీకార సుంకాలు 20%గా ఉన్నాయి. జపాన్పై 24%, భారత్పై 27%, ఇజ్రాయెల్పై 17%, పాకిస్తాన్పై 30%, దక్షిణాఫ్రికాపై 31%, దక్షిణ కొరియాపై 26%,
తైవాన్పై 32% సుంకాలను ట్రంప్ ప్రకటించాడు. ఈ సుంకాలు మాత్రం ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయన్నమాట. నిజానికి ఈ సుంకాలను ట్రంప్ ఓ రియాలిటీ టీవీ షోలాగా హంగామా చేశాడు. చేతిలో చార్టు పట్టుకుని మరీ రేట్లను వివరించాడు. ట్రంప్ సుంకాలలో 4 హైలైట్ చూద్దాం. విదేశీ ఆటోమొబైల్స్ కు ట్రంప్ ప్రత్యేకంగా 25% సుంకాలు ప్రకటించాడు. అంటే జర్మనీ, చైనా, ఫ్రాన్స్ ఇలా ఏ దేశంలో తయారు చేసిన కారునైనా దిగుమతి చేసుకుంటే 25% సుంకాలు చెల్లించవలసిందే. ఇది ప్రపంచంలోని ఏ దేశం నుంచి కారు దిగుమతి చేసుకున్నా ఇదే సుంకం వర్తిస్తుంది. ఈ టారిఫ్లు ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆయా దేశాలకు ట్రంప్ వేర్వేరుగా ఎలా సుంకాలను విధించాడు. ట్రంప్ సుంకాలపై లాజిక్ ఏంటి? ఇదే హైలైట్ నంబర్ 5. నిజానికి ఈ సుంకాల విషయంలో వైట్ హౌస్ ఓ క్లిష్టమైన ఫార్ములా గురించి మాట్లాడుతోంది. దీన్ని గణిత శాస్త్రవేత్తలు డీకోడ్ చేశారు. అమెరికాతో ఒక దేశం నిర్వహించే మిగులు వాణిజ్యాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా ఆ దేశానికి చేసే ఎగుమతులతో భాగించారు. వచ్చిన ఫలితాన్ని బట్టి సుంకాలను విధించారు. ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకు చైనాను తీసుకుందాం. చైనా మిగులు వాణిజ్యం విలువ $29,500 కోట్ల. అమెరికా ఎగుమతుల విలువ $43,800 కోట్ల. సో చైనా మిగులు వాణిజ్యం $29,500 కోట్ల అమెరికా ఎగుమతుల విలువ $43,800,000తో భాగించారు. ఫలితం 0.67 వస్తుంది. సో అమెరికా చైనాపై 67% పన్నులు విధించిందన్నమాట. ఈ లెక్కలను చూసి ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇది 6వ తరగతి గణితంలోని లెక్కలు కాబట్టి. కొన్ని దేశాలకు ఈ లెక్కల్ని సరిచూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ దేశాలు ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా వంటివి అన్నమాట. ఎందుకంటే ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలను విధించలేదు. ఇరాన్, ఉత్తర కొరియా, రష్యాపై ఇలాంటి సుంకాలు లేవన్నమాట. ఇదే హైలైట్ నంబర్ 6. ఎందుకు ట్రంప్ ఆయా దేశాలపై సుంకాలను విధించలేదు అంటే ఇప్పటికే ఆయా దేశాలపై అమెరికా దారుణమైన ఆంక్షల్ని విధించింది. అవి సుంకాల కంటే ఎక్కువగా ఉన్నాయి. సో కొత్తగా సుంకాలు విధించాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ చెబుతోంది. ఇక 7వ హైలైట్ ఏమిటంటే సుంకాలను ట్రంప్ గుడ్డిగా అమలు చేస్తున్నాడు. ఉదాహరణకు హెర్డ్, మెక్డొనాల్డ్ వంటి మారుమూల దీవుల్ని కూడా ట్రంప్ సుంకాలతో టార్గెట్ చేశాడు. టెక్నికల్గా హెర్డ్, మెక్డొనాల్డ్ దీవులు ఆస్ట్రేలియాకు చెందినవి. ఆ 2 దీవులపై 10% పైగా సుంకాలను విధించాడు. ఎందుకంటే ఆ 2 దీవుల నుంచి అమెరికాకు ఎలాంటి ఎగుమతులు రావు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ అసలు మనుషులే ఉండరు. అక్కడ నివసించేది కేవలం పెంగ్విన్లు మాత్రమే. సో ట్రంప్ ఆ పెంగ్విన్లను సుంకాలు కట్టమంటున్నాడన్నమాట. ఇలాంటి మరొక ఉదాహరణ నార్ఫోర్క్ ద్వీపం. ఇది కూడా ఆస్ట్రేలియాకి చెందినదే. అయితే ఈ ద్వీపంపై 29% సుంకాలను ట్రంప్ విధించాడు. ఆస్ట్రేలియాపై విధించిన సుంకాల కంటే 19 పాయింట్లు ఎక్కువ. ఆస్ట్రేలియాకు చెందిన నార్ఫోర్క్ ఐలాండ్లో ఎంతమంది నివసిస్తున్నారో తెలుసా? కేవలం 2,000 మంది. ట్రంప్ టారిఫ్లు ఎందుకు భిన్నంగా ఉన్నాయో అర్థం కాక ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథనీ ఆల్బనేజ్ బుర్ర గోక్కున్నాడు. నార్ఫోర్క్ ఐలాండ్ నుంచి అమెరికాకు ఎలాంటి ఎగుమతులు వెళ్తున్నాయో నాకు తెలియదన్నారు. ఎందుకు ఆ దీవిని ప్రత్యేకంగా పేర్కొన్నారో అంతు చిక్కడం లేదని ఆల్బనేజ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చాలా మందికి తెలియని ఓ చిన్న దేశం ఒకటి ఉంది. దాని పేరు లెసోతో. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. ఆ దేశంపై ఏకంగా 50% పైగా సుంకాలను ట్రంప్ విధించాడు. అసలు ట్రంప్ లాజిక్ ఏంటి అంటే దానికి సమాధానం లేదు. ఇక కృతజ్ఞతతో ట్రంప్ కొన్ని వస్తువుల్ని సుంకాల నుంచి మినహాయించాడు. ఇదే హైలైట్ నంబర్ 8. ఫార్మస్యూటికల్స్ పై అదనపు సుంకాలు ఉండవు. ఇదే కాకుండా రాగి, సెమీకండక్టర్లు, బంగారం, ఎనర్జీ పైన సుంకాలు లేవన్నమాట. ఇక 9వ హైలైట్ ను చూద్దాం. ట్రంప్ విడుదల చేసిన టారిఫ్లలో చాలా లోపాలు ఉన్నాయి. విముక్తి సుంకాల్లో అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎందుకంటే భారత్పై విధించిన సుంకాలే పరిశీలించండి. ట్రంప్ వద్ద ఉన్న ఛార్జీలో భారత్పై 26% సుంకాలు వడ్డించినట్టు చూపించింది. కానీ వైట్ హౌస్ మాత్రం భారత్పై 27% సుంకాలు విధించినట్టు ప్రకటించింది. ఇక ఇతర దేశాలపై విధించిన సుంకాల వ్యవహారంలోనూ అలాగే ఉంది. తైవాన్ని తీసుకుందాం. సుంకాలను విధిస్తున్న దేశాల జాబితాలో తైవాన్ను అమెరికా చేర్చింది. నిజానికి తైవాన్ స్వాతంత్ర్యాన్ని అమెరికా గుర్తించినా ప్రత్యేక దేశంగా మాత్రం పేర్కొనడం లేదు. ఒకవేళ తైవాన్ను ఉద్దేశపూర్వకంగానే దేశమని పేర్కొని ఉంటే అమెరికా అధ్యక్షుడిది సాహసోపేతమైన ప్రకటన. బహుశా పొరపాటున తైవాన్ను దేశాల జాబితాలో చేర్చి ఉండొచ్చు. ఇక 10వ హైలైట్ ట్రంప్ విమోచన దినోత్సవానికి మార్కెట్లు ఎలా స్పందించాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఏప్రిల్ 3న జపాన్కు చెందిన నైకే ఏకంగా 1000 పాయింట్లు కోల్పోయింది.
8 నెలల తర్వాత దారుణ స్థాయికి పడిపోయింది. భారత్లో సెన్సెక్స్ 320 పాయింట్లు కోల్పోయింది. ఫ్రాన్స్లోని సిఎసి దాదాపు 240, జర్మనీలోని డాక్స్ 600, హాంకాంగ్లోని హాంగ్సాంగ్ 350+ పాయింట్లకు పడిపోయాయి. ఊహించినట్టుగానే అమెరికా స్టాక్ మార్కెట్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. S&P 500 ప్రారంభంలోనే 225 పాయింట్లను కోల్పోగా డౌ జోన్స్ ఏకంగా 1500 పాయింట్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని షేర్ మార్కెట్లు రెడ్ ఇండికేషన్లను చూపించే స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఇది ప్రారంభం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ట్రంప్ సుంకాలు కొన్ని ఇంకా అమల్లోకి రాలేదు. అవి అమల్లోకి వస్తే మార్కెట్లు కుప్పకూలడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు విలవిలలాడనున్నాయి. అమెరికాలోనూ పరిస్థితులు దారుణంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు. అమెరికాకు భారీగా సంపద వచ్చి పడుతుందని బలంగా నమ్ముతున్నాడు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. సో సుంకాల పాఠాలను మెరుగుపరుచుకోవలసిన సమయం ఆసన్నమైందన్నమాట.